స్టూడెంట్, ఇండియన్ పాలిటీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం కొన్ని ఇండియన్ పాలిటీకి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని నేర్చుకుందాం. ఫస్ట్, కింది వాక్యాలను పరిశీలించండి. కింది వాక్యాలను పరిశీలించండి. ఏ, కేంద్ర రాష్ట్రాల మధ్య సరైన రీతిలో ఆర్థిక వనరుల మాజీ ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్ డిఆర్ గాడ్గిల్ అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం కమిటీని నియమించింది. కేంద్ర రాష్ట్రాల మధ్య సరైన రీతిలో ఆర్థిక వనరుల పంపిణీ కోసం మాజీ ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్ డిఆర్ గాడ్గిల్ అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం కమిటీని నియమించింది. ఈ కమిటీ కేంద్ర ప్రభుత్వం అందించే ప్రణాళికా సహాయాన్ని రాష్ట్రాల మధ్య పంపిణీ చేయడానికి ఒక ఫార్ములా రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి 1971లో అందించింది. సో ఈ కమిటీ ఏం చేస్తుందండి? కేంద్ర ప్రభుత్వం అందించే ప్రణాళికా సహాయాన్ని రాష్ట్రాల మధ్య పంపిణీ చేయడానికి ఒక ఫార్ములా రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి 1971లో అందించింది. పై స్టేట్మెంట్స్లో సరైనవి ఏవి? సో ఈ రెండు సరైనవే అండి. సో ఆన్సర్ వచ్చేసి ఏ, బి. నెక్స్ట్, భారతదేశం సాధారణ పరిస్థితుల్లో సమాఖ్య తరహా ప్రభుత్వ విధానంగా, అత్యవసర పరిస్థితిలో ఏకకేంద్ర తరహా ప్రభుత్వంగాను వ్యవహరిస్తుంది అని పేర్కొన్నది ఎవరు? భారతదేశం సాధారణ పరిస్థితుల్లో సమాఖ్య తరహా ప్రభుత్వ విధానంగా, అత్యవసర పరిస్థితుల్లో ఏకకేంద్ర తరహా ప్రభుత్వంగాను వ్యవహరిస్తుంది అని పేర్కొన్నది ఎవరు? బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్, కేంద్ర రాష్ట్ర సంబంధాలను, పరిపాలనా అంశాలను అధ్యయనం చేసేందుకు మొరార్జీ దేశాయ్ అధ్యక్షతన మొదటి పరిపాలనా సంస్కరణల సంఘాన్ని ఎప్పుడు నియమించారు? కేంద్ర రాష్ట్ర సంబంధాలను, పరిపాలనా అంశాలను అధ్యయనం చేసేందుకు మొరార్జీ దేశాయ్ అధ్యక్షతన మొదటి పరిపాలనా సంస్కరణల సంఘాన్ని ఎప్పుడు నియమించారు? 5th January 1966. కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలను అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసిన మొదటి పరిపాలనా సంస్కరణల సంఘంలో కింది వానిలో ఎవరు సభ్యుడు కాదు? కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలను అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసిన మొదటి పరిపాలనా సంస్కరణల సంఘంలో కింది వానిలో ఎవరు సభ్యుడు కాదు? సో హెచ్వి కామత్, వి శంకర్, డి ముఖర్జీ ఈ ముగ్గురు సభ్యులే అండి. కేవి కామత్ ఒక్కళ్ళు సభ్యులు కాదు. నెక్స్ట్, మొదటి పరిపాలనా సంస్కరణల సంఘానికి మొరార్జీ దేశాయ్ మొదటి చైర్మన్గా వ్యవహరించారు. ఈయన రాజీనామా చేయడంతో ఎవరు చైర్మన్గా వ్యవహరించారు? మొదటి పరిపాలనా సంస్కరణల సంఘానికి మొరార్జీ దేశాయ్ మొదటి చైర్మన్గా వ్యవహరించారు. ఈయన రాజీనామా చేయడంతో ఎవరు చైర్మన్గా వ్యవహరించారు? కె హనుమంతయ్య. మొదటి పరిపాలనా సంస్కరణల సంఘం తన నివేదికను 1970లో సుమారు 5780 సిఫార్సులతో సుమారు 20 నివేదికలను కేంద్రానికి సమర్పించింది. ఈ నివేదికల అధ్యయనం కోసం ఎవరి అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది? ఎంసి సెతల్వాడ్. కేంద్ర రాష్ట్ర సంబంధాలను అధ్యయనం చేయడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ మోహన్ పూంచి అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఈ కమిషన్ని ఏర్పాటు చేసింది? కేంద్ర రాష్ట్ర సంబంధాలను అధ్యయనం చేయడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ మోహన్ పూంచి అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఈ కమిషన్ను ఏర్పాటు చేసింది? 28th April 2007. కింది వాక్యాలను పరిశీలించి సరైనవేవో చెప్పండి. ఫస్ట్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న సంబంధాల ఆధారంగా రాజ్య వ్యవస్థను సమాఖ్య ప్రభుత్వం, ఏకకేంద్ర ప్రభుత్వాలుగా విభజించవచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న సంబంధాల ఆధారంగా రాజ్య వ్యవస్థను సమాఖ్య ప్రభుత్వం, ఏకకేంద్ర ప్రభుత్వాలుగా విభజించవచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికార పంపిణీ జరగడం సమాఖ్య ప్రభుత్వ ప్రధాన లక్షణంగా చెప్పవచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికార పంపిణీ జరగడం సమాఖ్య ప్రభుత్వ ప్రధాన లక్షణంగా చెప్పవచ్చు.
థర్డ్, భారతదేశంలో సమాఖ్య ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టిన చట్టంగా భారత ప్రభుత్వ చట్టం 1935ను చెప్పవచ్చు. భారతదేశంలో సమాఖ్య ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టిన చట్టంగా భారత ప్రభుత్వ చట్టం 1935ను చెప్పవచ్చు. 5 స్టేట్మెంట్స్‌లో సరైనవి ఏవి? ఈ 3 కరెక్టే అండి. నెక్స్ట్, సమాఖ్య ప్రభుత్వానికి ఉదాహరణ కింది వానిలో ఏది? సమాఖ్య ప్రభుత్వానికి ఉదాహరణ కింది వానిలో ఏది? ఇండియా. ఏకకేంద్ర ప్రభుత్వానికి ఉదాహరణ కింది వానిలో ఏది? ఏకకేంద్ర ప్రభుత్వానికి ఉదాహరణ బ్రిటన్. ఇవండి ఈ వీడియోలోని ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్‌తో కలుద్దాం.